నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఒక రెసిపీ చూపిస్తాను. అదేంటంటే కరివేపాకు చికెన్ ఫ్రై అనమాట. చాలా చాలా బావుంటుంది. ఆ ఫ్లేవరు నెక్స్ట్ ఆ స్పైసీ అదంతా కూడా బావుంటుందనమాట. ఫస్ట్ అయితే ఆ స్పైసెస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనమైతే సోంపును కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలనమాట. అది తొందరగా ఫ్రై అవ్వదు. కావాలంటే దాన్ని ఎండబెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసి తర్వాత అందులోనే ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకోండి. ఈలోపే చికెన్‌కి కొంచెం సాల్ట్ ఏసి నానబెట్టుకుంటే చికెన్ చాలా సాఫ్ట్ అయిపోతుందనమాట. అంటే తొందరగా ఉడికిపోతుంది. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి చికెన్ కర్రీకి ఎంత స్పైసీ అవసరమో అంత మనం మిర్చినే యాడ్ చేసుకుంటామనమాట. తర్వాత ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకొని కలుపుకున్నప్పుడు మనకి కొంచెం వాటర్ అనేది ఫార్మ్ అవుతుంది. ఫార్మ్ అవుతున్నప్పుడే మనం ఆ మసాలా పొడి ఏసుకొని కలుపుకుంటూ ఉంటే అది మొత్తం చికెన్ పీసెస్‌కి పట్టేస్తుందనమాట. నేను సెకండ్ టైమ్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు సెకండ్ టైమ్ కూడా ఏసుకొని కలుపుకోవాలి. తర్వాత నేను ఇదే మసాలాని ఇంకా లాస్ట్‌లో కూడా యాడ్ చేసి కలిపేసుకొని దించుకుంటే చాలా బావుంటుంది.